మా వదిన మనసు కరగలేదవా నేను ఆడవిల్లను మా వదిన కాలు మొక్కుతే అయ్యో బిడ్డ ఎందుకు కాలు మొక్కుతాను అని కడుపు కన్నం పెడతారు కావచ్చునే అవ్వా పురకాసి పురవరేడు బిడ్డ 2 గాల్లో మోసపోతావా వదిలేని కాలు మొక్కుతాడా వదిలే పూలవ్వా వదిలే చావంది దేవి నీ కాలు మొక్కుతావేమో మా కన్నం పెట్టులే అవ్వా అంత పోతెక్కి దాకడాలు అవుతుంది బొమ్మంత పోతెక్కి భోజనం వ్యాల కావచ్చాలి అవ్వా ఎప్పుడు బాగా తీస్తున్నాను పాటలు నిన్ను కొడతా మంచి కూడా అట్లా కథలా ఉన్నది అట్లా అన్నం అంటావు అన్నంలా నీ అవలని చేయక పండే లేదు నీ అవదంపాచిన సొత్తున్నది నా మిండెడా నాకు మిండనే ప్రార్థనలావా వాడు ఇప్పుడు మళ్ళీ సీనే అయితే మంచిగా కట్టున్నట్టున్నాడు ఆకలి అవుతానా నీ అవ్వ నిన్ను అన్నంలో చిన్నప్పుడు మన ఆడబిడ్డ అంటే దేవత అయ్యో వదినానకు నేను పెట్టని పేరు ఎందుకు రావాలి కుస్కుబందును పెద్ద కోడలు నేను అక్కవే కాకపోతే మంగపాండ 2 చేతులు చాపించా ఎందుకు వదనమ్మా ఇదిగో ఇది ఏంటిది వదనమ్మా కుక్కకు అన్నం వేసే చిప్ప ఈ చిప్ప ఎందుకు వదనే ఆ చిప్ప పట్టుకొని అన్నం తీసుకొని పూలు అరకతి లంగతనం చెప్తాను ఆదు దొంగతనం చెప్తాను ఆదు అరక తింటే ఏమన్నా ఆదుకున్నాడు నీ అన్న ఒక్కడు బాలవద్ది రాదు సంసారం చేస్తే గింతమంది బతకాలనా నీ అన్న అన్న 2 అన్నలు బతకాలనా నేను బతకాలే నా చిన్న బతకాలే నీ చిన్న బతకాలనా నువ్వు బతకాలనా వాడు మంచిగా చెప్తాడు వాడు మంచిగా చెప్తాడు అడక తింటారు అడక తిను ఎవరైనా బాగా ఎవరు సాగు మీరు టవర్ మింగినావు అయ్యను మింగినావు చెప్పదానికి నాది అడక తినుండి లేకపోతే ఏదన్నా బాయిల వారి నీ అయ్యరాజ కొడుకు నాకు అన్నగా అనేసిన నీ అమలంటే సిగ్గు లేదురా బాయిల పట్టేందుకు పడితే బాగుంటాయా నువ్వు సీనే వాళ్ళ అయ్యకు నువ్వు ఈయన కొన్ని నీ బస్సు చేయడలా ఇంజన్ కథల నీ బుద్ధి లేదే మెల్లగా నీ జ్ఞానం లేదే
కోడి తిరుగుతున్నట్టున్నా ఆయన ఇయ్యాగా ఇది కట్టబడుతుంటావా మళ్ళీ ఇట్లా కట్టాలి. అయ్యా లోకంతో నాకు అన్న వచ్చారు నిన్ను ఇవ్వగిట్టాలి మనం మంచిగా చెప్తారు వాళ్ళు. నా జోలి రాకుర్రి నా జోలికి రాకుండి సర్పంచ్ ఎవరు అందుకే అన్న రావాలారా అన్నం పెట్టకుండా పెట్టి అడక తినే దారి వచ్చింది మా వదనమ్మ. ఒకవేళ మా ప్రాణం తీసుకునేది ఉంటే నా తోడ వచ్చిన బాలవర్ది రాదు సూర్యవర్ది రాదు తోడ వచ్చిన చెల్లె వాసిపోతారో అని ఇద్దరు పిల్లలేనా అన్న శివసేన రాదా సాధ్యమైతే భూమి మీద బతుకుదాం. ఏ తల్లైనా మన అమ్మకం చూసిన వాళ్ళు ఏ తల్లైనా మన అమ్మకం చూసిన వాళ్ళు ఊళ్ళో ప్రజలోకులు ఎంతమంది లేరు అన్న. ఊరేల రాదు సిలకపోయే రాదు శివనేల దేవి వాళ్ళ కడబార కన్న ఇద్దరు పిల్లగాలు వడకుంటారు. ఏ తల్లిన పట్టిన అన్నం పెట్టకపోతుందా? ఏసిన తల్లి మన తల్లి ఎగిరి తల్లి మన తల్లేరా. లంగతనం ఎత్తనాదుకు దొంగతనం ఎత్తనాదు ఒక అడక తింటే ఏ నాదుకు లేదు అన్నారు. ఇద్దరు పిల్లగాలు ఊరుకు దండం పెట్టి అన్నమే పాపమానే ఒక తల్లి పాపమానే ఒక తల్లి పాలవయ్యా వడినా అయ్యో పాపమానే ఒక తల్లి ఒక తల్లి నేతనా అన్నారు పెట్టినోళ్ళకు మర్చిపోతారు తిన్నోళ్ళకు ఆదుకుంటది. మనం ఎన్ని పుణ్యాలు చేసుకుంటే మనకు ఒక పుణ్యం అడ్డుపడుతుందట. ఈ ఎన్నో దాన ధర్మాలు చేస్తే మన ఊటిన పిల్లలకు ఒక దాన ధర్మం అడ్డుపడుతున్నారన్నారు. అమ్మ రాజులా ఇళ్ళ రాజులా ఇళ్ళ కులం ఎక్కువ ఇల్లు అంటలేరు కులం తక్కువ ఇల్లు అంటలేరు. దానమో దానమని అమరాన దానమని పోయినప్పుడు సక్కనోడు చదువున అందరూ ఆ రాజు తిరిగిపోయే మహారాజు ఆ తల్లి సీతాలదేవి వాళ్ళు ఉన్ననాడు 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళని అవ్వయ్య రాజుల ముఖం చూసి పిల్లలకు అన్నం పెడుతున్నారమ్మా. ఏమిరా 3 తలల బ్రహ్మదేవ నీది ముందు చూపు ఎనక రాత మా రాత రాయంగని కలం పొందలేదా మనసు ఒప్పలేదా నానా. అందుకే అన్న రావాలారా ఎన్ని దానాలు వేసుకుంటే ఒక దానం పడవద్ద ఎంతమంది పుణ్యాలు వేసుకుంటే ఒక పుణ్యం పడుతుందన్న రావాలారా. ఈ దినవలను వేసుకున్న పాపాలు వచ్చే దినవలను పిల్లగాళ్ళు గుర్తుకుంటాయట. ఈ దినవలను వేసుకున్న పుణ్యాలు మన పిల్లగాళ్ళు కొడితేమన్నావా. ఏ దినవలలో ఏం పాపం చేసుకున్నామో అవన్నీ దాచుకున్న పొరగాలం దాచుకున్న పొరగాలం అని ఓ కొడగరమ్మని ఓ తల్లి అన్నమేతాన్ని ఓ తల్లి కంది పోతుంది ఓ తల్లి కడకెత్తాన్ని అట్లా ఊళ్ళి అడక తినకుండా శివశముడు కూడా కాడ కాలం వెళ్ళిస్తాలేవా. ఇక
రాజరాజులు రాజ చక్రవర్తులు దేశాన దొర పండితులు ఎంతో మంది వచ్చిర్రే ఎవరైనా పంచాయతీ తగు ఎగుతుందా ఎవరు చెప్పినా ఆ పంచాయతీ తగు జరుగుతలేదు ఆనాడు చూడు ఇద్దరు అన్నదమ్ములు పెద్దవాడు బాలవతి మహారాజు చిన్నవాడు సూర్యవతి మహారాజు పెద్దవాడు అన్నాడు బాలవతి మహారాజు ఆ 7 అన్నదమ్ములు ఏమంటారయ్యా నేను అందరికన్నా పెద్దోని నాకు జ్యేష్ఠ భాగం అంటాడు రెండోడు ఏమంటాడు నాకు అందరికన్నా చిన్నోని నాకు జ్యేష్ఠ భాగం అని 6 అన్నదమ్ములు అంటారు అంటే చూడు అన్నాడు బాలవతి మహారాజు ఒక మాట అన్నాడే అయితే తల్లికి తొలుసురు కొడుకై పుడితే తండ్రి కష్టంలో సగభాగం మంచుకునేటోడు పెద్ద కొడుకు అయ్యా మీరు 7 అన్నదమ్ములు కనుక నేను జ్యేష్ఠ భాగం అంటే ఎవరికి వర్తించదు తండ్రి కష్టంలో సగభాగం మంచుకునేటోడు పెద్దోడు కాబట్టి మీ పెద్ద కొడుకు అనగానే మీ పెద్ద అన్నకి జ్యేష్ఠ భాగం అని ఏనాడు మాట చెప్పానమ్మా మాట చెప్పబోయి ఆగిండు పెద్దవాడు బాలవతి మహారాజు తిరిగి తమ్ముడి వంక చూసిండే చూసినప్పుడు సూర్యవతి మహారాజు అంటాడు అన్నా నువ్వు అనే మాటల తప్పే ఉన్నదే తల్లిదండ్రి కష్టంలో సగభాగం మంచుకునేటోడు పెద్ద కొడుకు వాటి పెద్దోనికి జ్యేష్ఠ భాగం ఇవ్వాలని ఆ సూర్యవతి మహారాజు అన్నాడు అన్నప్పుడు ఆనాడు రాజకరాజులు రాజ చక్రవర్తులు శబాస్ అని సప్పట్టు కొట్టారు అన్నదమ్ములు పంచాయతీ తగు తెంపిరన్నప్పుడే ఆ 7 అన్నదమ్ములు అన్నరే అయ్యా ఎందరో రాజకరాజులు రాజ చక్రవర్తులు వచ్చిన మా పంచాయతీ తగుదెంపలేదు నానామాకు పంచాయతీ తగుదెంపిరని ఆనాడు పట్టుశాలను తెప్పి 2 అన్నదమ్ములకు సన్మానం చేసిరే 2 అన్నదమ్ములకు సన్మానం చేసినప్పుడు బాలవతి మహారాజు సూర్యవతి మహారాజునైనా గుర్రాల మీద తోడు గుర్రాల మీద కొలువు తీరి ఆ యొక్క కనుక నేను సిలికబోయే నగరం వెళ్ళిపోతున్న 2 అన్నదమ్ములైనా గలగల గలగల గజ్జల బండి అయ్యో చెల్లె ఎవరింటి ముందు కూర్చొని ఎక్కడో అన్నం తింటావా ఊళ్ళో ప్రజలకు ఏమంటారు ఊరు ముందర గుడి ఉన్నది ఈ గుడిలోనే కూర్చున్నారు పిల్లలు చెగ గుర్రాలు అత్తంటే అయ్యో చెల్లెలా శివలీల ఇక మా అన్నల అత్తంపు మనసిర తప్పినట్టే చెల్లెలా ఉరిగిపోయి పిల్లలు
ఊరు తరలు మంచి వాళ్ళు అయితే అన్న మన చోపుక్కడు అన్నం పెడితే మేము అన్నది పుట్ట గడుపుకున్నాం అన్న మేము మీ తోడు వస్తాం అన్న మా పేరు మాచిపోవు తమ్ముడు శివసేన వారాలు కాసలే గిరిగి ఊరికి వచ్చి అన్న కాళ్ళ నిలబడ్డప్పుడు అయినా రావే నా పిల్లలు అయ్యో నా పిల్ల రావే నా పిల్లలు అయ్యో నా తమ్ముడా రాన తమ్ముడు అవ్వలేని పిల్లలమ్మ నా పిల్లలా దేవి మిమ్మల్ని రాని మాటలు అన్నదా ఇతరాన్ని తిప్పి తిప్పింది చెప్పరాని చెప్పండి చెప్పింది వెళ్ళిపోతే నా పిల్లలు తోడు ఉన్న తోడు కాదే నా పిల్లలా దేవి ఇవాళ మీరు వెళ్ళిపోతే పిల్లలు వదిలిన మాటలు ఏ బాయి మీరు పడి మీ ప్రాణం తీసుకుంటే పిల్లే 80 ఆవిడ మీద ఎందుకు ఆనరాదు 90 ఆవిడ మీద తోడ ఉంటే తోడు దొరకదమ్మా మా కన్న మా కడుపు అన్నది అని చెల్లెలు ఎవరైతే వాళ్ళ చెల్లకాలం మొక్కలు అన్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నారే పాపగారి ఆడవాళ్ళ చేతులు పెట్టిపోతే ఆడవాళ్ళకి అంత పండగ మండి పాపగారి వాళ్ళు చెప్పతే దిగి చెప్తారు ఒట్టిల్లా ఇక ఆడవాళ్ళు నమ్మేది ఆడవాళ్ళు ఎట్లయితే ఇళ్ళకెళ్ళి వెళ్ళకూడదు అదే ప్రకారంగా పిల్లగాళ్ళు ఎన్ని పేర్లు అడిగినా ఉండాలంటే నా తమ్ముడు నా చెల్లి ఇంటికి తీసుకపో ఇక్కడ అక్కడ కాదు మరి ఎలాగడ క్షత్రియం బల్లు అక్కడిలోన సూర్య క్షత్రియ మహారాజు బుద్ధిగాల భూలక్ష్మీదేవి పెళ్లి చేసుకుంటే ఆ భూలక్ష్మీదేవికి సంతాన ఫలం కాలేదు ఆ భూలక్ష్మీదేవి వాళ్ళ తోడబుద్ద చెల్లి రాత్రి సంగమన పెళ్లి చేసుకున్నా కానీ ఇద్దరికి సంతానం లేదు మరి దానంలో దానం విద్య దానం గొప్పది అన్నారు అన్నదానం గొప్పది అన్నారు మరి బడి కట్టి చూడ బడిలోనే ఉచితంగా పిల్లగాళ్ళకు చదువులు నేర్పుతాడు మరి ఎన్ని దానాలు చేసుకుంటే ఒక దానం అడ్డుపడుతుందో కావచ్చు అక్కడ సూర్య క్షత్రియ మహారాజు బడి నేర్పుతాడు ఆ బల్లల్లో మా చెల్లెలు మా తమ్ముడు చదువుతున్నాం కాబట్టి అన్నదమ్ముడు ఇద్దరు ఆ చెల్లెని తీసుకొని ఆ తమ్ముడు తీసుకొని బడి వేటి కత్తరమ్మ చెల్లెను తీసుకొని సూర్య చంద్ర మరణ దండాలు పెడుతున్నారే అయ్యా సూర్య చంద్ర మరణ దండాలు మహాప్రభు మా నాయన పేరు తీర్కపోయే రాదు మా సీతాల దేవాల కన్నా పిల్లగాలం బాలవర్ధి రాదు సూర్యవర్ధి రాదు మా తమ్ముడు శివసేన రాదు మా చెల్ల శివనేన దేవి మీరు నా విద్య పోయినంత మా చెల్లకు మా తమ్ముడు నేర్పాలయ్యా అనుకున్నారు వచ్చేది చలికాలం దినం మరి నా చెల్లె నా తమ్ముడు ఎట్లా బతుకుతారయ్యా అని అలనాడ పంచాయతీ పోయిన శాలలు కప్పలే పట్టు శాలవాలు ఆ సన్మానం చేసిన శాలవాలు తీసి తమ్ముడి భుజాల మీద ఎత్తంటే ఇరవై పల్లె వాళ్ళకి కుడి కానీ అదురుతాది శాల కాపకుండా తమ్ముడి కరవ ఎట్లా ఉండను శాలవతోడి కథ ఎంత ఉండదు ఆ పిల్లగాళ్ళు లక్ష్య పెడతలేరే బల్లెదోలి బాలమతి మహారాజు సూర్యమతి మహారాజు మహిళలు కానీ ఇక్కడ సిలికపోయినా క్రమైనా పొడస 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 పొడస
సిగ్ని మేడారము ఏముండాలి కాడు నీకు కోడి పిల్ల వస్తూ అక్కడ పోతారా ఎవరు చెప్పినావా పచ్చిపోయినా పోసుకోరా కుమ్మెల్లి కాడు కాడు చూడు పట్నాలు ఎత్తా తల్లి ఐదోని కాడు నీకు ఆడపిల్లలు ఎత్తా తండ్రి బాలవతి మహారాజు సూర్యవతి మహారాజు రాజరాని భవనాల బయటికి వచ్చిరే భవనాల బయటికి వచ్చినప్పుడు ఇద్దరు భార్యలు చెప్పినోళ్ళు కాదు అన్నలు ఆ ఇద్దరు అన్నదులు భవనాలు నిండుకున్నారే భవనాలకు వచ్చినప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు పూలమ్మ చావంతి పద్దెనిమిది మొగలు వస్తాను చెల్లె అక్కాయి ఇద్దరు మధ్య మాడిగా పెట్టింది చెల్లె మొగోళ్ళు వస్తారు బాగా వచ్చినాక తమ్ముడు చెల్లేదంటే ఏమని చెప్తావు ముద్ద చెప్తా చెప్పేది చెప్తాను కొట్టి ఎలా కొట్టింది అక్క చెప్తా అది చెప్తా బాగా నన్ను స్థానురా రోజుల పంట కారం ముద్ద మంటగానికి పోయి టన్ను కూతాలి పోయి వస్తానా తమ్ముడు లేదంటే చెప్తాం వాడు అడిగని మేము చెప్పాలా చెప్పు చిలుక వాడు అడిగితే చెప్తాం చిన్న లేరు పెద్ద లేరు మీ అన్న అన్నదమ్ము లేరు మీ తమ్ముడా లేరు మరి ఎవరవ్వ మరి మొగలు అంటే మొగని వారికి కూడా వచ్చా చేసిన భర్తను వారు కొడతా 185 ఏళ్ళు బతాడట 185 ఒక పై కలిపి భర్త అయితే 200 అయితే ఇక ఎండుకున్నాక ఆ బాలవతి మహారాజు సూర్యవతి మహారాజు నా తమ్ముడే రాశి లేదని అడిగిన వాళ్ళు కాదు వాళ్ళు అడగలేదు భార్యలు చెప్పిన వాళ్ళు కాలేదు వాడే అడుగుతాడు నేను చెప్పరా వాడు అడిగినప్పుడే మేము చెప్తామని ఆడవాళ్ళు అనుకుంటా ఈ మొగోళ్ళు ఏమనుకున్నారు మా తమ్ముడు మా చెల్లె మంచిగా బల్లలు ఉన్నారు కదా మాకు వాళ్ళకి ఎలాంటి బాధ అన్నది అనుకుంటారు ఇక వాడు అడిగదు మేము చెప్తామని వీళ్ళు అనుకుంటారు అట్టకొని రోజు రమ్మా
పెంచాక చదవంగా ఇద్దరు పిల్లగాళ్ళు 7 3 10 చెల్ల పెరిగిందావా 11 2 12 సంవత్సరాల పిల్లగాళ్ళు అవుతాను 12 4 14 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లగాళ్ళు పెరుగుతాండగా మరి ఆడవిల్ల శివనీరదేవి ఈనాడు బిడ్డ కీడొచ్చింది ఆ శివశర రాజు ముడుకు మీద తన ముద్దులయ్య వర్ష వల్ల వన్నగాడు పిల్లగాడు ఎంతో అందంగా ఉన్నాడు ఆ పిల్లగాడు ఆడవిల్ల శివనీరదేవి అనుకున్నారయ్యా ఎండాకాలం సెలవులు వస్తే ఎవరింటికి వారు పిల్లగాడు వెళ్ళిపోతాండ్రు ఆ ఇద్దరు పిల్లగాళ్ళకి సార్ దగ్గరకు వచ్చి అయ్యా సూర్యక్షత్రియ మారాడే సారు మంత్రులయ్యా సారు ఎవరింటి వారు వెళ్ళిపోతాలో మా ఇంటి కూడా మేము వెళ్ళిపోతాం అయ్యా అయ్యా తోలినాడు వరకు మా వంకచ్చి మా ముఖం చూడే మా అన్నలు మమ్మల్ని మర్చిపోవచ్చు తిన్నాడు చిన్న పెరిగినాడు పెద్ద ఎంతో మాకు మా ఊరితో మనకి మేము పోతాం అని ఇద్దరు పిల్లగాళ్ళు అన్నారు అన్నప్పుడు పంతులు అయ్యేమన్నాడు సరే పోవాలి పిల్లగాళ్ళని తోలిండా ఆ చెల్లెలు తీసుకొని అన్న చిన్న రాజు ధన తిరగబోయా నగరమైన పోరగాళ్ళు ఏ బయట పడ్డరో ఏ చెల్ల పడ్డరో అనుకుంటా ఎవరు పూల ఊళ్ళు షాబంతావు మరి ఆ బాటపంటి అన్న శివసేన రాజు ఈ ఆడబిడ శివైన అత్తాన్ని మాల మీద ఉన్న పూల వాటిని షాబాన్ చూసి అక్కాయి బాటపంటి వచ్చే పోరగాళ్ళు ఎంత ముట్టుకుంటారా అంటే గట్టుండాలి గట్టుండాలి ఓ శైలి నా మద్దతున్నది దయ్య పిట్టదంట ఇది దయ్య పిట్టదంట అయ్యో వదినా పొలవతి వదినా చామంతి నా మోడొచ్చి పిలితే ఉన్నవానే పూల ఉన్నవా మరదల చామంతి అని నా మూడు నీ మూడు వచ్చి పిలితే ఉన్నవా అనే చామంతి ఉన్నవా నీ మూడు మరి ఇద్దరిని వదిన మరి పిలిచే బాడుగా ఎవడు కావచ్చు నామూడు కాదు నీ మూడు కాదు వాడు మళ్ళీ పిలిచేది మళ్ళీ ఎవడు కావచ్చు వాడే మీ మిండడు అరిసేనే నీకు నువ్వు ఎందుకంటే 40 ఏళ్ళ బట్టి వస్తాను ఒకరుంటే ఆయన పనుడు మాదర్ పడక మళ్ళా నానే అయ్యో వదినే పొలవతి చామంతి ఓ చెల్లె ఇల్లు తెల్లగుడు భయం రా ఇద్దరు రా సరే ముగ్గురు మరి కంపెనీ అయితే రుచిగా తాలేదబ్బా ఇల్లు తెల్లగుడు భయం ఇల్లే ముఖాన్ని పసుపు పట్టుకొని కోరని మళ్ళీ అన్నాను తూర్పు తుబాకులో కూడా కరెంట్ తీగలు తగ్గి లేదంటే వాడి పస్తు కదా పోతును ఐదారు పోయా ఏం కాదు సరుకోవచ్చు ఎవడో అచ్చుడు ఎగురుకుంటా పోయి ఎదురుపచ్చ బాధ్యుల కొడుకు వాడు ఎగురుకుంటా పోయి ఈరమ్మ గంట వయసు రోజు రజ తీరా ముసేనా గజల మరబల్ల పువ్వారా